ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే ఒరిజినల్, డూప్లికేట్. ప్రతి దాంట్లో ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. లేవనుకుంటారా? చాలా ఉన్నాయి. కొన్ని వస్తువులు కూడా మనం చూసుకుంటాం. గుడ్లు ఉంటాయి, ప్లాస్టిక్ గుడ్లు కొన్ని దిగినవి కూడా ఉన్నాయంట. అలాగా అది గుడ్లాగే ఉంటుంది, సేమ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అలాగా లోన వేరేగా ఉంటుంది, ఉడికినప్పుడు అది వేరేగా ఉంటుంది. గుడ్డు ఇది వేరే, అది వేరే. ఇలాగే బియ్యం కూడా ప్లాస్టిక్ దిగుతాను. అంటే ఇవి డూప్లికేట్ అక్కడక్కడ అమ్మేస్తుంటారు, రోడ్ల మీద అమ్మేసిపోతారు. హైదరాబాద్ ఎర్రగడ్డలు అక్కడ ఇది నాటుకోడి గుడ్డు అనేసి అది తయారవుతాయి, ప్లాస్టిక్తోనే అమ్మేస్తారు, డూప్లికేట్. అలాగే నోకియా ఫోన్లు ఇవన్నీ ఎర్రగడ్డలు తెచ్చేసి అలాగే ఎలాగ వస్తాయి, సేమ్ ఒరిజినల్ లాగే ఉంటాయి. సెల్లు ఆన్ అవుద్ది కూడాను. కానీ తెలియని వాళ్ళు ఒక 10,000 రూపాయలు సెల్ అని తీసుకొని 1,000-2,000 వస్తుందని కొనేస్తారు. అంటే లైటింగ్ వెలుగుతుంది, బోర్డు అంతవరకే. లోన చూస్తే ఏమి ఉండదు, చిన్న ఏదో లైటింగ్ పెడతాడు వాడు అంతే. అది ఒక 1-2 గంటల ఇలాగ అంతే. అది ఓపెన్ చేసి చూసి ఏముందని చూడరు కదా జనాలు, కొనేస్తారు. 2,000-3,000 వస్తుంది కదా, 10,000-20,000 ఉంటుంది ఈ సెల్ అని. అయితే ఇవన్నిటిలో డూప్లికేట్, ఒరిజినల్ ఉంటుంది. అసలు భూమి మీదే డూప్లికేట్, ఒరిజినల్ అన్నీ ఉంటాయి. బంగారం ఉంది, గిల్టీ నగర్లోనే అవి మెరుస్తాయి. ఇంకా డూప్లికేటే ఇంకా బంగారాలు మెరుస్తాయి. ఎత్తడి బంగారం అవునా ఇలలో సొంతి అనే ఒక పద్యం ఉంది పాతది. ఎత్తడి బంగారం అవుద్ది ఎంత మెరిసినా ఇవే ఎక్కువ మెరుస్తాయి. బంగారం కన్నాను ఎక్కువ మెరుస్తాయి ఇవే. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మామూలు దేవుళ్ళలో కూడా ఒరిజినల్, డూప్లికేట్స్. ఇప్పుడు ఎవరైనా ఒక బంగారం కానీ అది వజ్రాలు కూడాను నిజమైన డైమండ్స్ వేరే, డైమండ్లు కొంటారు, వజ్రాలు అవి పొలాల్లో అక్కడ దొరికి అక్కడ చాలా దగ్గర ఇక్కడ మచిలీపట్నం కొన్ని ఏరియాల్లో అక్కడికి వెళ్ళి డూప్లికేట్, ఒరిజినల్ కావు. అది గాజు పెంకుల్లో పాలిష్ పెట్టేసి కొనిసు సేట్లు కొనరు, వాళ్ళు చెక్ చేస్తారు, తెలిసిపోద్ది వాళ్ళకి. అయితే ఒరిజినల్, డూప్లికేట్స్ బంగారంలో ప్రతి దాంట్లో గిల్టీ నగర్లో ఉంటుంది. అయితే దేవుళ్ళలో కూడాను డూప్లికేట్, ఒరిజినల్. ఇప్పుడు ఏదైనా ఒకళ్ళు నమ్ముతారు ఒక దేవుడు అనుకోండి, అది కాదనకూడదు. ఎందుకంటే మనం మనిషి, వాళ్ళు మనిషి. మనకంత తెలివితేటలోనే వాళ్ళకి అంత తెలివితేటలోనే. కొంతమంది దేవుడిని ఏదో విధంగా కష్టాలు వచ్చి ఆరోగ్యం బాగోలేక ఏదో కొన్ని విషయాల్లో దేవుడిని తెలుసుకొని నిజమైన దేవుడిని తెలుసుకుంటారు. కానీ నిజమైన దేవుడు అందరికి చెప్పినా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నెన్నో దేవుళ్ళు అలవాటు అయిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో ఏదో నేర్పితే అదే, బయట వాళ్ళు చెప్పరు కదా, ఎవరైనా వినరు కదా, వాళ్ళ ఇంట్లో ఏది నేర్పితే అదే. అయితే మన జీవితం ఎంత అన్నీ మనకు తెలుసు అనుకోండి, తెలియదు. తెలిసింది గోరంతా, తెలియవలసింది కొండంత. అందుకోసం తెలియదు. అయితే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతాం, తెలుసుకుంటాం, అన్నీ మాకు తెలుసు, పెద్దవాడిని నేను అనుకుంటాం. ఒక విషయం లెక్కేసుకోవాలి. ఆదామ అవ్వ అనేది మనం తల్లిదండ్రుల తలకు ముసలోడు ఉండేవాడు. ఆదాం అంటారు, అవ్వ అంటే ఆడ మగ, వాళ్ళ పిల్లలే మనం పుట్టాం. ఇది ఎలా చెప్తామంటే కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. ఇది మాత్రం అందరికీ కూడా రైట్గా వచ్చింది, రాంగ్ కాదు. ఆదాం అలేషా షలాం అంటారు ముస్లిమ్స్లో. వాళ్ళ వంశంలోనే అదే కామా తయారు చేస్తారు కదా, మక్క ఉంది అక్కడైతే ఆ నలుగు పలకల స్కేర్గా ఉంటుంది కదా, అదే అసలేంది పవిత్రమైనది అనమాట. వాళ్ళే నిర్మించిన ఒక స్టోన్ కూడా ఉంటుంది, అది ఈశాన్యం మూల ఉంటుంది. సరే, ఎందుకంటే చెప్తున్నాను, ఈ ఆదామ అవ్వ అసలు తల్లిదండ్రులు. అయితే మరి క్రిస్టియన్స్లోనే సేమ్ బైబిల్లోనే 1వ అధ్యాయంలో ఉంటుంది ఆదామ అవ్వ ఫస్ట్ మానవుడు. అయితే వీళ్ళు బ్రతికింది ఎంత, ఆదాం 930 సంవత్సరాలు బ్రతికాడు. అందుకు చెప్తాను మన జీవితం ఎంత, మనం 30-40 బతికి చచ్చిపోతున్నాం. అన్నీ తెలిసా తెలియదు, తల్లిదండ్రులు ఏం చెప్తారు అది వెంటనే పోతుంది. ఒరిజినల్, డూప్లికేట్ పడి లేసే బ్రతికన్నట్టు అయిపోతాను, కాలం చేరిపోతాను. కానీ నిజమైనది తెలుసుకునేసరికి మన వయసు, మన కాలం చాలదు. అప్పుడు 930 సంవత్సరాలు ఆదాం అవ్వ బతికారు. మరి ఆదాం బ్రతికారు. మరి ఇప్పుడు 30. మరి వాళ్ళ అనుభవం ఎంత? మరి అప్పటి నుంచి జరిగింది ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. మరి అంత అనుభవం మనం తెలుసుకొని ఎవరో నూటుకోవడం ఉన్నాడు, బైబిల్ గ్రంథాలన్నీ తెలుసుకునేవాడు అందరికీ తెలియదు.
వాడు ఒక పూజారి కొడుకు అయితే అది చచ్చే వరకు ఆ పూజ చేసుకునే చచ్చిపోతాడు. ఒక నవాబులో గురువు అంటారు, ఆ గురువు అయితే అందులో నుండి జీవితాంతకం వాళ్ళు జరిగిపోతారు ప్రార్థన చేసి. ఒక క్రిస్టియన్ పాస్టర్ కొడుకు ఉన్నాడు అనుకోండి, ఆ పాస్టర్ కొడుకు అయితే కొడుకు అవుతున్నాడు, ఆయన తండ్రి అది లేపితే చదివి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మహాజ్ఞానమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళే దేవుని సువార్త యేసు ప్రభు గురించి చెప్తుంటారు. 100కు ఒకరు ఉంటారు, 100కో కోటుకో. మరి ఇలాంటి సువార్తలు అపొస్తలుడైన పౌలు ఒకడు ఇలా దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలామంది బతికిన పోతారు, మనకి ఎందుకులే అనేసి. కానీ దేవుడు లేకుండా మనం పుట్టలేదు కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. యేసు ప్రభు గారు వచ్చి కూడాను ఆయన చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరను పరలోకానికి రారని, పరలోకం ఉందని చెప్పాడు ఆయన. అందుకే అందరికి నచ్చక ఆయన చంపిన సంబంధించి లేచాడు, పక్కన పెట్టండి. ఆయన అక్కడ దేవుడు ఎలా చనిపోతాడు. కానీ సరే, ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్లు ఉన్నాయి. యేసు ప్రభు ఒరిజినల్ నేను మీకు చెప్తాను తర్వాత లాస్ట్ చూడండి. మరి ఆదాము అవ్వ కంప్లీట్ అవనండి. మరి ఆదాము అవ్వ బైబిల్లో ఉంటుంది, ఖురాన్లో ఉంటుంది, వాళ్ళే అసలు తల్లిదండ్రులు కదా. ఒకడికి చెప్పి అలాగే ఇప్పటికీ ఆదాము అవ్వ అని బుక్కుల ద్వారా వాటితో తెలిసింది కొన్ని గ్రంథాల వల్ల. మరి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, స్వామివేదం ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లోన ఈ ఆదాము అవ్వని అది ఉంది. అలాగే భవిష్య పురాణం హిందూ గ్రంథాల్లో కూడాను ఆదాము అవ్వ ఒక ఉంది. ఇవన్నిటిలో ఎందుకు ఉంది? మునేశ్వరులు ఆలీలు పెట్టినవి. వాళ్ళకి దేవుడు తెలియచేసిన ఆలు కూడా కొన్ని రాసినవి కరెక్టే. ఆ ఆదాము అవ్వ 930 సంవత్సరాలు బ్రతికారు. మీకు ఆశ్చర్యంగా ఉందే వినడానికి. ఇప్పుడైతే 70 కోట్లు. అబ్రహం గారు అయితే 170 సంవత్సరాలు బ్రతికారు. అబ్రహం గారి వంశీ ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అంతా కలిపి ఒకటే. అయితే ఇక్కడ దేవుడు ఒరిజినల్ డూప్లికేట్స్ ఉంటుంది. ఇది ఏంటి, ఇది ఎలా, దేవుడిని తెలుసుకోవడం ఎలా ముఖ్యం డైరెక్ట్గా. ఎందుకంటే ఆదాము అవ్వ అన్ని సంవత్సరాలు బ్రతికాడు, మనమైతే అన్ని సంవత్సరాలు కాదు. అందుకని చెప్పుకొచ్చాను. మనం బ్రతికింది 30-40 సంవత్సరాలు అయిపోతుంది. మనం దేవుడిని తెలుసుకునే లోపు పోతున్నాం పైకి. చెప్పురోడు లేడు, వినడానికి మనకు అంత బుర్ర లేదు, రెండు అయిపోయింది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్న వారికి, ముందడుగు వేసిన వారికి, లోతుగా వెళ్ళిన వారికి అర్థమవుతుంది. ఒకసారి వినండి. పేతురు గారికి ఒక మాట చెప్పాడు. చేపలు పడుతున్నాడు పేతురు. ఒక చేప ఒక దొరకలేదు, ఇబ్బంది పడుతున్నాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళి, పేతురు ఇలా రా అన్నాడు. నువ్వు చేపలు పడుతున్నావు, పుట్టి చేతులతోనే వస్తున్నావు, కానీ నువ్వు పట్టలేపుతున్నావు. కాబట్టి నువ్వు వెళ్ళి కుడిసేయి వైపు లోతుగా వేయి నీ వల అన్నారు. ఆయన ప్రభువు మాట విన్నాడు. ఎంత అనుభవం ఆయన జాలరి చేపలు పెట్టినోడైనా. కానీ కొంతమంది దేవుని ప్రవక్తలు ఉంటారు. అదే యేసు ప్రభు సామాన్య ప్రవక్త, దైవ కుమారుడిగా ఆయన వచ్చాడు. ఆయనకు తెలియంది చేపల్ని, జంతువులన్నీ సృష్టించాడు ఆయనే. నీటి కింద చేపలు సృష్టించాడు ఆయనే. సరే, ఎక్కడ చేపలు ఉంటే తెలియదు ఆయనకి, దేవునికి తెలుసు. అయితే కుడిసై వైపు అలా లోతుగా వెయ్యని వేసాడు పేతురు గారు. వేయగాని ఎన్నో చేపలు వచ్చేసాయి. తండ్రి నీకు ఎలా తెలిసిందా అన్నాడు. దేవుడు ఆయనకి తెలియదా? అయితే ఇక్కడ విషయం ఎందుకు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఎంత వయసు అయినా, ఎంత ఇదైనా, యేసుప్రభు వెనక పుట్టినా యేసుప్రభు చెప్పిన మాట విన్నాడు కాబట్టి చేపలు పెట్టాడు. అప్పుడు పేతురు గారికి చెప్తాడు, నువ్వు చేపలు పెట్టే జాలరుగా కాదు, మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నాడు. అంటే సువార్త చెప్పి నువ్వు కొంతమంది పరలోకాన్ని నడిపేద్దవయ్యా నువ్వేనని. అంతటి వాడిని విన్నాడు కాబట్టి ఆయన ముందు అడిగి వేయగలిగాడు. దేవుడు ఈయనని తెలుసుకున్నాడు. అయితే దేవుడు ఎవరని తెలుసుకోవాలి ఎలాగా? డూప్లికేట్, అది దేవుడు, ఇది దేవుడు, గారిడి వాళ్ళు కాదు, ఇవన్నీ ఉన్నారు. ఎక్కడ డబ్బు వద్దని అది మొక్కడం, ఇది డబ్బు ఎందుకు దేవుడు ఇస్తాడు? దేవుడు డబ్బు ఇస్తాడు. అది మొక్కి ఇది మొక్కితేనే తిరుగు తగ్గుతాను. ఆ బట్టలు వేసి, ఎర్ర బట్టలు, నలుగు బట్టలు, ఈ బట్టలు అన్నీ వేసి దేవుడు ఇస్తాడా? దేవుడు ఆల్రెడీగా మనకి భూమి ఆకాశాన్ని ఇచ్చాడు, వర్షాన్ని టైం ప్రకారం కురిపిస్తున్నాడు, పంటలు పండిస్తున్నాడు, చెట్లు పొలాలు జంతువులన్నీ అడగట్లేదు, అన్నీ హ్యాపీగా బతుకుతాడు. మనిషే నాకు డబ్బు కావాలని ఇంకా మొక్కేస్తాడు. ఏం మొక్కుతాడు? నాకు బంగారం కావాలి, పిల్లలకి పెళ్ళి కావాలి అని. దేవుడు వీడి కష్టపడి చేతులు ఇచ్చాడు, దేవుడు కండ్లు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, పని చేస్తే డబ్బులు వస్తాయి కదా. అందుకని దేవుడు ఇస్తాడు. మళ్ళీ డబ్బు మానవుడే ప్రింట్ చేస్తాను, రాజకీయ నాయకులు డబ్బులు తయారు చేస్తాను. దేవుడు ఇంకొక మూట తెచ్చేసి మన దగ్గర ఉంపేస్తాడా? ఆ దేవుడికి పేరు, డబ్బుకి పేరు కూడా దేవుడు అని పెట్టేశారు. మనిషే తయారు చేస్తాడు డబ్బుని, దానికి ఒక దేవుడని. సరే, ఇక్కడ ఏంటంటే మానవుడి జ్ఞానం ఎలా